కమింగ్ టు ద యాపిల్, మీ యూట్యూబ్ వీడియోస్ని కానివ్వండి అన్నిటిని నేను ఫాలో అవుతాను. ఓకే, చాలా ఇన్స్పైరింగ్గా కొన్ని వీడియోస్ కూడా మీరు ఎలా పిల్లల్ని పెంచాలనే దగ్గర నుంచి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలని అనేది అన్నిటి మీద ఉంటుంది. ఈ మూవీ కమింగ్ టు ద మూవీ చూస్తే ఒక ఉమెన్ క్యారెక్టర్ ని ఎక్కువ చేస్తూ తన ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ని ప్లే చేశారు మ్యామ్. సో యాపిల్తో ఈ మూవీ గురించి చూడబోతున్నారా, కలిసి చూడబోతున్నారా ఈ మూవీని? యా, తను ఫ్రైడే స్కూల్ డుమ్మా కొట్టించి పిలిపిస్తున్నా థర్స్డే ఈవినింగ్. ఆఫ్ కోర్స్ ఓకే, నేను నా కూతురుకి చూపించుకోకపోతే ఇంకెవరికి చూపించుకుంటాను నేను. ఐ వాంట్ టు షో ఆఫ్ విత్ హర్ ఓన్లీ ఫస్ట్. ఆవిడ డేట్స్ మేడమే చూస్తున్నారు కాబట్టి. అవును, బాబాయ్ నేను నా కూతురు కదే అన్నా, నేను ప్రేమిస్తాను, నీకు ఫుడ్ పెడతాను, నీకు షాపింగ్ చేసి పెడతాను, నీ స్కెడ్యూల్ మట్టుకుని నా వల్ల కాదు. వామ్మో, ఇట్స్ క్రేజీ కిడ్స్ స్కెడ్యూల్ దీస్ డేస్. వాళ్ళ క్లాస్ కానివ్వండి, స్కూల్లో మీట్స్ కానివ్వండి. ఈ రోజు హిందీ దివాస్ అంట, ఆరెంజ్ దుప్పటా కావాలమ్మా. నేను ఎక్కడికి పోయేది ఆరెంజ్ రాత్రి మమ్మీ ఇది కావాలి. అదే, ఇట్స్ రియలీ స్ట్రెస్ఫుల్. ఐ సెడ్ యువర్ స్కెడ్యూల్ తప్ప ఇంకేమైనా చేస్తానే నేను అని నవ్వుకుంది నిజంగా. బట్ ఐఎమ్ బ్రింగింగ్ హియర్ టు, అండ్ నాట్ జస్ట్ హర్. నేను వాళ్ళ స్కూల్లో ఉన్న క్లాస్మేట్స్ అందరి దగ్గర నా ట్రైలర్ చూసారా, నా ట్రైలర్ చూసారా అడుగుతుంటుందా? లేదు, నేనే చూపిస్తాను క్లాస్మేట్స్ అందరికి. క్లాస్మేట్స్ పేరెంట్స్ కి కాదు, క్లాస్మేట్స్ కి. నేను చూడు. సో ఐఎమ్ వాళ్ళకి స్కూల్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఫస్ట్ నా మేకప్ కిట్ వేసుకుని వెళ్ళిపోతాను. నా గ్లిటర్ అన్ని వాట్ గర్ల్స్ బాయ్స్. సో నేను ఫస్ట్ ఇయర్ తను జాయిన్ అయిన ఇయరే 2-3 సార్లు స్టోరీ బుక్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్కి వెళ్ళాను అనమాట. సో ఇంకా నేను యూజువలీ వెన్ ఐ డూ అ స్టోరీ టెల్లింగ్ నేను ప్రతి క్యారెక్టర్ అయిపోతాను నేను. ద కిడ్స్ ఇంకా 2 months అలా పడేసాను అందరు నేను ఆ బుక్లో. సో నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ నాకు హైఫై ఎగురుకుంటూ ఇస్తారు అనమాట. ఈవెన్ ద స్కూల్ హెడ్ ఆఫ్ ద స్కూల్ అండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద హెడ్ మాస్టర్, దే వర్ లైక్, Lakshmi, you are the newest parent. How are all these kids your friends? And I said, I know how to get them. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. ఇప్పుడు ఆపిలే కాకుండా ఇంకా మీతో పాటు చాలా కిడ్స్ ఉన్నారు ఇక్కడ మీ ఫ్యామిలీలో, నలుగురిలో. మీరు ఎక్కువ టైం యాపిల్తో కాకుండా ఎవరితో ఫేవరెట్ అని నేను అడగను, బికాస్ ఆల్ ఆర్ లైక్, మీరు అందరూ ఈక్వల్ అంటారు, కానీ ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తారు? దట్ అత్త వైబ్ అనేది ఎవరితో బాగా కలుస్తుంది? నాకు యాపిల్ పుట్టిందే ఆరివివి వల్ల. బికాజ్ అప్పటి వరకు ఐ వోంట్ బీ ఏబుల్ టు హ్యావ్ చిల్డ్రన్. ఐ హ్యావ్ మేడ్ పీస్ విత్ ఇట్. ఇంకా దేవుడు చోజ్ మీ టు బీ అ వరల్డ్ ట్రావెలర్ ఏదేదో అనేసుకున్నాను. ఓకే, నో చిల్డ్రన్ అని ఫిక్స్ అయిపోయా. ఆరివివి పుట్టాక నాలో ఏదో ట్యాప్ అంటారో ఏదో అంటారో, నాకు ఐ కుడెంట్. అండ్ దెన్ విన్నీ వచ్చి ఇట్స్ దేర్ నాప్ టైమ్ అని నాకు కోపం వచ్చేది. వెళ్ళిపోవాలా. సో నువ్వు నమ్మవు, ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు బేబీగా ఉన్నప్పుడు నేను ఎక్కడున్నా కూడా వాళ్ళకు వచ్చి స్నానం చేయించి పడుకోబెట్టించేదాన్ని రాత్రిపూట. సో దట్ ఫీలింగ్ నాకు, దాని తర్వాత ఐ సెడ్ హౌ ఎల్స్ కెన్ ఐ హ్యావ్ అ చైల్డ్. సో వాళ్ళిద్దరే నాకు నిజంగా ఒక మదర్హుడ్ అనే ఒక ఫీలింగ్ నాకు ఇచ్చింది ఆరివివి. బట్ అందరు ఐరు నన్ను ప్రేమించినట్టు ఎవరు ప్రేమించరు అనుకుంటా. చిన్న పాప మనోజ్ కూతురు మటుకు నన్ను చూసినప్పుడల్లా నన్ను మామూలుగా బెదిరించదు, బేర నేడుస్తుంది. ఇప్పుడు ఏడ్చేవాళ్ళు కాదు అసలు. సో ఈ మధ్య నేను కొంచెం దూరం పెడుతున్నాను అనమాట, లెట్ హర్ వార్మ్ అప్ టు మీ అని చెప్పి. నేను అలాగే ఒక గంట సేపు ఉంటే ఆ 1 hour ఎండ్ అయ్యే లోపల వచ్చి నాకు ఫుడ్ పెట్టడం కానీ. బట్ ఐ థింక్ నాకు మోస్ట్లీ దాని తర్వాత నేను పాప తర్వాత టైం స్పెండ్ చేసింది ధైర్యవ్ తోటి. ఓకే, హీస్ ఐ థింక్ విల్ బీ నేను దిష్టి. బట్ యూనో ఐ లవ్ దట్ బాయ్. వాడితోటి ఇంకెవరు మాట్లాడలేరు కూడా. మనం నో అన్న దానికి ఎన్ని రకాలుగా ఎస్లు అనిపించాలని చూస్తాడు. మొన్న స్పీడ్గా వచ్చాడు వాడు అమ్మని ఏదో అడుగుదామని, నన్ను చూసి అదే స్పీడ్గా రివర్స్ వెళ్ళిపోయాడు. అత్తుంది ఇక్కడ, అమ్మ కూడా విందు అని. ఐ లవ్ అలా నన్ను ఎంత ప్రేమిస్తారో అంత హడలిస్తాను నేను అందరినీ కూడా. అత్తొస్తుంది అని బలి భయపిస్తారు అందరినీ.